చెప్పే సబ్జెక్ట్ మనం నేర్చుకోవాలి ఫస్ట్ వన్. అలాగే నేను మళ్ళీ చెప్తున్నాను 100 పీవీ లిస్ట్ ఔట్ అనేది ఎందుకు రాయమన్నాము అంటే దీన్ని స్మార్ట్ వర్క్ అంటారు. ఓకేనా అండి? వెస్టేజ్‌లో మనం చేసేది హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్. 100 పీవీ లిస్ట్ అనేది మీ దగ్గర ఉన్నట్టయితే ఖచ్చితంగా ఒక డైరెక్టర్ పొజిషన్‌లో ఉన్నవాళ్ళు 100 పీవీ చేసేవాళ్ళు 30 మెంబర్స్ లిస్ట్ ఔట్ ఉండాలి. అలా అయినప్పుడు మీరు ఒక 5th లోపు 14th లోపు వాళ్ళకి ఫాలో అప్ చేయడం ద్వారా మీకు అక్కడి నుంచి మీకు టీమ్ అనేది గ్రోత్ అవుతుంది. దీన్ని స్మార్ట్ వర్క్ అంటారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ లిస్ట్ ఔట్ చేసుకోండి. అలాగే జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వలేని వాళ్ళకి దయచేసి నేను ఫోన్ చేసినా కూడా సర్వీస్ ఇవ్వదలుచుకోలేదు. ఎటువంటి ఆన్సర్ కూడా చెప్పాలి అని అనుకోవట్లేదు. నిన్న దగ్గర నాకు ఒక 15 కాల్స్ వచ్చినాయి. బొంగు మచ్చలకొచ్చినియి అన్నీ ఇంకా ఎనీ ప్రాబ్లమ్. కానీ వాళ్ళెవరికైనా నేను ఆన్సర్ చెప్పాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు టీమ్‌తో జూమ్ మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళకి, లైవ్ మీటింగ్స్ అటెండ్ అయిన వాళ్ళకే చెప్పడం జరుగుతుంది. దాంతో పాటు రేపు మనకి ఈ రోజైతే మన వైజాగ్‌లో బ్యూటీ మీటింగ్ ఉంది 1-4. యూనిఫార్మ్ అనేది వైట్ ఏసుకోవచ్చు. లేదంటే మనకి పోస్టర్ మీద ఉన్న కలర్ కూడా వేసుకోవచ్చు. ఓకేనా అండి? కిట్టి పార్టీ ఉంటుంది. మీ అందరికీ తెలుసు. వైజాగ్ బ్రాంచ్‌లో ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వండి. అట్ ద సేమ్ టైమ్ రేపైతే మన చాంపియన్ డే ఉంటుంది. 11 నుంచి 1 వరకు హెల్త్ చెకప్ చేసుకునే వాళ్ళు రావచ్చు. హెల్త్ చెకప్ నేర్చుకోవాల్సిన స్టూడెంట్స్ రావచ్చు. 10 మెంబర్స్ వచ్చారు కాబట్టి ఆ స్టూడెంట్స్ హెల్త్ చెకప్ అనేది పర్సనల్‌గా సుజాత మేడం నేర్పిస్తారు. మళ్ళీ 2-5 మన చాంపియన్ డే. సో, రికగ్నిషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. మన సాహు సార్ మాటలు మనకి స్పెషల్‌గా ఇవ్వడం జరుగుతుంది. రేపు అటెండ్ అవ్వండి. అలాగే ఈరోజు సబ్బవరంలో మనకి మీటింగ్ అవుతుంది. అండ్ గాజువాకలో ఎప్పుడు మేడం? విజయ మేడం? మేడం 10:00కి సబ్బవరం అండ్ 1:00 గాజువాక. ఈ రోజే. ఎవరు అంటే వల్లి షేక్ సార్. వల్లి గారు. వల్లి గారు మీ అందరికీ తెలుసు. 5 లక్షల రూపాయలు అన్నారు. అతను ఈరోజు గాజువాక మీకు పోస్టర్ కావాలి అంటే ఫోన్ చేయండి. లేదంటే గ్రూప్‌లో మెన్షన్ చేస్తాను. ఈరోజు సబ్బవరంలో కూడా అటెండ్ అవుతున్నారు. గాజువాకలో ఎవరైనా టీమ్ ఉంటే మా అప్లైనర్ లేరు, మా డౌన్‌లైన్ కాదండి. మీరున్నా కూడా గాజువాకలో మీరు అటెండ్ అవ్వండి డీఎల్‌సీపీలో. ఓకేనండి. నా కోసం కాబట్టి అప్లైనర్స్ కోసం కదా! ఫస్ట్ మీరు ఇండివిడ్యువల్‌గా అయినా సరే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. సో, వన్స్ అగైన్ వెరీ గుడ్ మార్నింగ్. మరి ఈరోజు ఒక అద్భుతమైన సెషన్ ఇవ్వడానికి మన విజయసూర్య మేడంని ఒక్కసారి గ్రాండ్‌గా ఇన్వైట్ చేసుకుందాం. మేడం గ్రాండ్ వెల్కమ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఓవర్ టు యూ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. అందరూ కూడా వీలైతే నోట్ చేసుకోండి, మైండ్‌లో పెట్టుకోండి. మేడం ఇచ్చే సెషను. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఓవర్ టు యూ. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. వెరీ గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ విజయ. అందరికి తెలుసు కదా, నేను ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా అండి? ఒక్కసారి నా టెస్ట్ మనీతో స్టార్ట్ చేద్దాము. కొత్త వాళ్ళకి యూజ్ అవుతుంది కదా టెస్ట్ మనీ అన్నది. సో మై సెల్ఫ్ విజయ అండి, క్రౌన్ డైరెక్టర్ ఇన్ వెస్టేజ్. అయితే బిఫోర్ వెస్టేజ్ నేను ఒక హౌస్ వైఫ్ ని లీడర్స్. నేను ఒక హెల్త్ ఇష్యూతో స్టార్ట్ అవ్వడం జరిగింది వెస్టేజ్ లోకి. నాకు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉండేది, చాలా సివియర్ గా ఉండేది ఫ్రెండ్స్. బట్ అది క్లియర్ అయిన తర్వాత నేను బిజినెస్ అన్నది తీసుకోవడం జరిగింది. మరి 10 years సఫర్ చేసి ఎన్నో హాస్పిటల్స్ కి, ఇక్కడ వైజాగ్ లో ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి అన్ని హాస్పిటల్లో నేను విజిట్ చేయడం జరిగింది. లాస్ట్ కి విష్ణువర్ధన్ గారండి, రొమటాలజీ, ఆయన ఒకటే చెప్పారు, జీవితాంతం మీరు మెడిసిన్ యూజ్ చేయాల్సిందే అని చెప్పి. అలా అని చెప్పి నాకు మెడిసిన్ అన్నది, పెయిన్ కిల్లర్ అన్నది బాడీకి అలవాటు అయిపోయి పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ కూడా పెట్టడం జరిగిందండి. డైలీ మార్నింగ్ లేవగానే పొట్టకు ఒక ఇంజెక్షన్ చెయ్యందే నా యాక్టివిటీ అన్నది స్టార్ట్ అయ్యేది కాదు. యాక్టివిటీ అంటే కూడా ఇంకేం కాదండి, తినడం, జస్ట్ కూర్చోవడమే. ఇంట్లో పని కానీ ఏది నా వల్ల అయితే అయ్యేది కాదు. అలాంటిది ఈ రోజు నా పని నేను చేసుకుంటూ బిజినెస్ ని చూసుకుంటూ ఫ్యామిలీని కూడా లీడ్ చేయడానికి ఇంత ఎనర్జీ లెవెల్స్ వచ్చినాయి అంటే మన వెస్టేజ్ సప్లిమెంట్సే కారణం అండి. నిజంగా నేను ఎప్పుడు కూడా థ్యాంక్ఫుల్ గా ఉంటాను గౌతమ్ బాలి గారికి, సునీల్ కుమార్ సాహు గారికి, అలాగే లక్ష్మి మేడం కి. మరి వీళ్ళు ముగ్గురు కనుక నా లైఫ్ లో లేకపోతే నేను ఈ రోజు లేచి నడిచి ఉండేదాన్నేమో కాదేమో నాకు తెలిసి.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. అయితే మెడిసిన్ యూజ్ చేసినప్పుడు నేను సప్లిమెంట్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో 6 మంత్స్ కంటిన్యూగా మెడిసిన్ తో పాటు యూజ్ చేయడం జరిగిందండి. ఎందుకంటే ఆల్రెడీ ప్రాబ్లం అన్నది నా బాడీకి పట్టి ఉంది. ఆ క్షణానికి ఆ టాబ్లెట్ వేయకపోతే నాకు రిలీఫ్ అన్నది రాదు. సప్లిమెంట్ అంటే మనకి స్లోలీ రిజల్ట్ కాబట్టి దాన్ని ఆ ఒక రోజులో మనం తగ్గించలేము. సో అందుకని టాబ్లెట్స్ వేసుకునేదాన్ని, మెడిసిన్ సప్లిమెంట్స్ వేసుకునేదాన్ని. ఈ రెండు కలిపి నాకు క్రమేపీ ఏమైంది, ఒక 3 మంత్స్ తర్వాత కొంచెం చేంజెస్ అంటే మనమే టెస్ట్ చేసుకోవాలి అసలు ఎలా తగ్గుతుందా లేదా అన్నది. మనం ఏం చేయాలంటే ఒక రోజు మెడిసిన్ ఆపిన తర్వాత ఏంటి సప్లిమెంట్స్ వేసుకొనే ఉండడం, ఇలా చేస్తా ఉంటే మనకి ఆ రిజల్ట్ అన్నది కనిపిస్తుంది. అలా నేను 3 మంత్స్ యూజ్ చేసిన తర్వాత డే బై డే అంటే రోజులో ఒక పూట మెడిసిన్ వేసుకోవడం, లేదంటే ఆపేయడం, ఇలా చేస్తున్నప్పుడు పెయిన్స్ వచ్చినాయంటే ఓహో ఇంకా నాకు ఇది కంటిన్యూ ఉంది అని చెప్పి మళ్ళీ నేను టాబ్లెట్ వేసుకునేదాన్ని అనమాట. అలా 6 మంత్స్ మెడిసిన్ తో పాటు యూజ్ చేసిన తర్వాత నాకు వండర్ఫుల్ రిజల్ట్ వచ్చిందండి. నిజంగా అసలు సూర్యుడు కూడా తెలియదు అనమాట, అంత ప్రాబ్లం. ఆ ఆ తర్వాత ఎప్పుడైతే నేను ఆఫ్టర్ 6 మంత్స్ మెడిసిన్ కంప్లీట్ గా ఆపేసి, అంటే కంప్లీట్ గా అంటే చూడండి వీక్లీ వన్స్ అన్నమాట. ఎప్పుడు నాకు బాగా పెయిన్స్ అనిపిస్తున్నాయో అప్పుడు వేసుకోవడం, అలా నేను స్టార్ట్ చేశాను సప్లిమెంట్స్ అన్నవి. ఇప్పుడు నేను ఒక టాబ్లెట్ కూడా వేయను. ఈవెన్ నాకు ఇప్పుడు ఏమైనా బాడీ పెయిన్స్ అనిపిస్తే వాటర్ తో నేను క్లియర్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే రుమటాయిడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాటర్ అనేది ఎక్కువ ఇంటేక్ తీసుకోవాలి. మరి వాటర్ ఎప్పుడైతే మనకి తగ్గిపోతుందో ఆ ప్రాబ్లం అన్నది, బాడీ పెయిన్స్ అన్నవి వస్తా ఉంటాయి అన్నమాట. సో అలా నేను ఇప్పుడు హెడేక్ వచ్చినా నేను వాటరే. ఏంటంటే హెడేక్ కూడా మనకి ఆక్సిజన్ అందదు అనమాట తలకి. సో అలాంటప్పుడు మనకి హెడేక్ వస్తుంది. వాటర్ ద్వారా దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఇలా నేను వాటర్ ఎప్పుడైతే 70% ఆఫ్ వాటర్ నేను తీసుకున్నానో నాకు అసలు ఇంకేం అనిపించదు. అలాగే సప్లిమెంట్స్ నేను యూజ్ చేయడం స్టార్ట్ చేశానండి. సో నేను యూజ్ చేసిన సప్లిమెంట్స్ ఏంటి అండి, కొల్లాజన్ ఒకటి, అప్పుడైతే కొల్లాజన్ లేదు, కాల్షియం, గ్లూకోజ్మిన్, ఫ్లాక్స్, క్రిల్ ఆయిల్ ఒకటి, అండ్ అలాగే ప్రోటీన్ ఒకటి నేను తీసుకోవడం జరిగింది. అలోవెరా అన్నది కామన్ కదా. ఇప్పుడైతే నేను యూజ్ చేసే సప్లిమెంట్స్ ఏంటంటే మొత్తం ఓవరాల్ గా అన్ని యూజ్ చేస్తున్నాము. B12 స్ప్రే అసలు మార్వలస్ రిజల్ట్ అన్నది ఈ మధ్యలో మళ్ళా కనిపించింది. B12 స్ప్రే, ఫ్లాక్స్ ఆయిల్, కాల్షియం, గ్యానోడర్మా ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న ప్రొడక్ట్స్ అన్నమాట. సో కంటిన్యూగా సప్లిమెంట్స్ యూజ్ చేయాలా అంటే ఒక్కటేనండి, మనం కంటిన్యూగా ఫుడ్ తీసుకుంటున్నాము, మరి ఫుడ్ లో తగినంత న్యూట్రిషన్స్ లేవు కాబట్టి ఖచ్చితంగా మనము సప్లిమెంట్స్ అన్నవి యూజ్ చేయాలి. ఓకేనా? సో అలాగే నేను 1 ఇయర్ యూజ్ చేసిన తర్వాత మరి ఎవరికైనా ఏమనిపిస్తుంది, మనకి ఏదైనా మంచి జరిగింది అనుకోండి ఖచ్చితంగా షేర్ చేయాలనిపిస్తుంది కదా. అలా నేను షేర్ చేయడం స్టార్ట్ చేశానండి. ఈ రోజు నా టీము 5200 మెంబర్స్. మరి 5200 మెంబర్స్ లో సింపుల్ లాజిక్ చూడండి, ఒక 100 మెంబర్స్ 150, అదే 5200 మెంబర్స్ మినిమం రోజుకి 1000 రూపాయలు పర్చేస్ చేసిన, సారీ మంత్కి 1000 రూపాయలు పర్చేస్ చేసిన నా ఇన్కమ్ ఇప్పుడు 10 or 15 lakhs లో ఉండేదాన్ని. కానీ అందులో ఒక 100 మందో 150 మందో ఎవరు కొనుక్కుంటున్నారు, దానికే నా ఇన్కమ్ 70+ ఉండడం జరిగింది. అంటే ఎంత గ్రేటో చూడండి. ఇప్పుడు మనం ఏంటి, ఇది ఒక మర్రి విత్తనం అన్నమాట. మన వెస్టేజ్ అన్నది ఒక మర్రి విత్తనం. ఆ విత్తనాన్ని కనుక నాటితే ఏదో ఒక రోజు మన పిల్లలు చూస్తారో చూడరో మనకైతే గ్యారంటీ లేదు, కానీ వెస్టేజ్ మాత్రం మనల్ని చక్కగా 3 జనరేషన్ ఇన్కమ్ ఇవ్వడానికి రెడీగా ఉందండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డెసిషన్ తీసుకోండి. పాత వాళ్ళందరూ కూడా అసలు నెగిటివ్ థాట్ అన్నది, అమ్మో జరుగుతుందో లేదో అన్న నెగిటివ్ థాట్ అన్నది అయితే ఉండ అసలు తీసేయాలన్నమాట. తాబేళ్ళ వెళ్ళినా సరే మన ఇన్కమ్ మనకు వచ్చేస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా డెసిషన్ తీసుకొని స్ట్రాంగ్ గా నిలబడటానికి ట్రై చేసి,
అండ్ లీడర్ గా నిలబడి మనతో నడిచే వాళ్ళని నడిపించడానికి ఖచ్చితంగా మీరందరూ కూడా ప్లాన్ చేయండి. ఓకేనా? మరి ఇంత అద్భుతమైన ఇండస్ట్రీ కోసం ఒక్కసారి మనము చెప్పుకుందామండి. ఇంకొకసారి మన కంపెనీ బ్యాక్గ్రౌండ్ కూడా మనం మాట్లాడుకుందాం. ఇంకొక విషయం ఏంటంటే మేడం చెప్పారు ఏంటి అని అంటే ఇది మనము నేర్చుకోవడానికి మన జూమ్ అని చెప్పారు. ప్రతి ఒక్కరు ఈ రోజు నేను చెప్పిన సబ్జెక్టు ప్రతి ఒక్క పర్సన్ కి తెలుసు. కానీ రిపీట్ చేయడానికి కారణం ఏంటంటే మనం ఇండివిజువల్ గా వెళ్ళేటప్పుడు ఒక పర్సన్ దగ్గర ఎలా మాట్లాడాలి, ఏం చెప్పాలి అన్నది మనము తెలుసుకోవాలి కాబట్టి సో అదే నేను ఈ రోజు తీసుకున్న సబ్జెక్ట్ అండి. ఇదేనా నాకు తెలుసు అని అందరూ అనుకోవచ్చు. కానీ మళ్ళా ఒకసారి రిపీట్ చేసుకుందాం పోయేదేముంది అంతే కదా. సో మరి ఈ రోజు మన కంపెనీ బ్యాక్గ్రౌండ్ కోసం ఒకసారి చెప్పుకుందామండి. మన కంపెనీ ఫౌండర్ గ్రేట్ 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 గౌతమ్ బాలి గారికి మనందరం కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా. మన కంపెనీ ఫౌండర్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనది ఫస్ట్ ప్యూర్ ఇండియన్ కంపెనీ. వెస్టీజ్ అన్నది ప్యూర్ ఇండియన్ కంపెనీ అండి. మరి గౌతమ్ బాలి గారి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అలాగా ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్ అవ్వాలి, ఇండివిజువల్ గా ఎదగాలి. ప్రతి ఒక్కరు కూడా డిపెండెన్స్ అన్నమాట. డిపెండెంట్ గా కాదు, యాజ్ ఏ ఇండియన్ గా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళ నిలబడాలన్న మంచి ఉద్దేశంతో 2001 నుంచి సెర్చ్ చేసి సార్ కూడా అదర్ కంపెనీస్ లో సిఇఓగా రకరకాల జాబ్స్ చేసి బాసిజం అన్నది నచ్చక సెర్చ్ చేసి నేను ఏదో ఒక మంచి కంపెనీ పెట్టాలి, అది కూడా వాళ్ళ అమ్మగారి ఒపీనియన్ తీసుకొని, అంటే వాళ్ళ అమ్మగారి నిర్ణయం అన్నమాట అంతా కూడాను. నేను కూడా ఒక మంచి కంపెనీ పెట్టాలి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి. ఎలా ఉండాలంటే అంటే నేను చేసే పని ఎలా ఉండాలంటే ఒక కొన్ని కోట్ల మందికి ఆదర్శం అవ్వాలన్న ఉద్దేశంతో మన కంపెనీ 2004 జూన్ 2 స్టార్ట్ చేయడం జరిగిందండి. మరి మన మేనేజ్మెంట్ వచ్చి గౌతమ్ బాలి గారు, అలాగే కన్వర్వీర్ సింగ్ గారు, అలాగే దీపక్ సూద్ గారు. మరి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గా మన గౌతమ్ బాలి గారు వ్యవహరిస్తున్నారు. డైరెక్టర్ గా కన్వర్ గారు వ్యవహరిస్తున్నారు. అలాగే మన దీపక్ సూద్ గారు మొత్తం ఓవరాల్ గా చూసుకోవడం జరుగుతుందండి. సో అలాగే మన కంపెనీ ప్రొఫైల్ చూసుకుంటే 2004 జూన్ 2 స్టార్ట్ అయింది. 2 బ్రాంచెస్ అండి, ఢిల్లీ మెయిన్ బ్రాంచ్ అలాగే బెంగళూరు. అండ్ అలాగే ఇప్పుడు మన కంపెనీ 20 years కంప్లీట్ చేసుకొని 21st year లో అడుగు పెట్టడం జరిగింది. చూడండి ఉంటదో పోతుందో. చాలా మంది అంటా ఉంటారు కదా కొత్తగా వెళ్ళినప్పుడు ఇలాంటి కంపెనీలన్నీ వచ్చాయి చూసాము, ఇలాంటి ప్రొడక్ట్లు వాడేసాము అని చెప్తా ఉంటారు. కానీ వాడేసాము కాదు, ఇప్పుడు వాడుతున్నారా? అంటే కొత్త వాళ్ళు వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ చూసాము, ఇలాంటివి వాడేసాం. నేను వెస్టేజ్ 2010 లోనే నాకు తెలుసు అంటారు. అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, మనకు కనిపిస్తా ఉంటారు. కానీ 10 లోనే తెలుసు, కానీ వాడారా? సో అప్పుడు వాడారు, ఎందుకు వదిలేశారు? మరి ఇప్పుడు ఎందుకు కెమికల్ ఉన్న ప్రొడక్ట్ వాడుతున్నారు అని మనము క్వశ్చన్ చేయాలి ఖచ్చితంగా వాళ్ళని. అయ్యో వాళ్ళు వాడేశారంట, వాళ్ళు ఆల్రెడీ ఐడి ఉందంట, వాళ్ళు ఆల్రెడీ జాయిన్ అయిపోయారంట అనేసి భయపడి మనం వచ్చేయకూడదు. ఇప్పుడు క్వశ్చన్ చేయాలన్నమాట. ఎందుకు ఇప్పుడు మళ్ళా రిపీట్ చేయకూడదు? సరేలేండి 2010 లో మీరు నాకన్నా సీనియర్, ఓకే నేను కాదన్ను. కానీ మీరు ఇప్పుడు ఎందుకు రిపీట్ చేయకూడదు? ఇప్పుడు ఎందుకు ఆ ప్రొడక్ట్ యూజ్ చేయకూడదు? ఎందుకు హాస్పిటల్కి అన్ని డబ్బులు వేయాలి? ఇలాంటి క్వశ్చన్స్ అన్నవి మనం రైజ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మౌల్డ్ అవటానికి అవకాశం ఉందండి. ఇంకొక విషయం ఏంటంటే ప్రౌడ్ గా చెప్పుకోవాల్సిన విషయం, 21 సంవత్సరం ఉందంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది కంపెనీకి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఒక్కసారి చూడండి. అదే నిన్న మొన్న చూడండి రకరకాల కంపెనీలు వస్తున్నాయి, వాటి పేర్లు కూడా మనము మాట్లాడుకోవద్దు. కానీ వాటి కోసమే అంతలా చెప్తుంటే 21 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ కోసం మనం ఎంతలా చెప్పాలి? సో ఎక్కడా కూడా భయపడటానికి లేదనమాట. అండ్ అలాగే ఇంటర్నేషనల్ క్వాలిటీ, ఇండియన్ ప్రైజ్. చాలా మంది అంటారు అమ్మో మీ ప్రొడక్ట్ల కాస్ట్ ఎక్కువ అంటారు. కాస్ట్ అనేసరికి ఆ వేరియేషన్ ఏదో కాస్ట్, అవును కాస్ట్ ఎక్కువేనండి అని మనం వాళ్ళతో పాటు అనడం కాదు. అవును కాస్ట్ ఎక్కువే, బట్ అక్కడ వేరియేషన్ చూడండి, క్వాలిటీ చూడండి. ఫస్ట్ క్వాలిటీ
క్వాలిటీని బట్టే కాస్ట్ ఉంటది ఏదైనా సరే. సరే ఇక్కడ కాస్ట్ అన్నారు కదా, ఫర్దర్ గా రిమైనింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కానీ ఎప్పుడైతే అదర్ పర్సన్ కాస్ట్ అనేసరికి మనం భయపడి బ్యాక్ స్టెప్ వేసి ఇంకా కామ్ గా ఉన్నామో ఇంకా ఆ ఐడి మనకు పోయినట్టే. అలా కాకుండా కాస్ట్ అన్నారు కదా, ఓకే నేను మీకు ఏకీభవిస్తున్నాను అని చెప్పి ఆ కాస్ట్ కోసం మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏదైనా ఒక ప్రోడక్ట్ లాంచ్ అయినప్పుడు 3 రకాలుగా లాంచ్ చేస్తారు కదండి. ఒకటి 250 అంటారు, ఒకటి 500 అంటారు, ఒకటి 1000 రూపాయలు అంటారు. 250 రూపాయలు పెట్టి కొనుక్కున్న ప్రోడక్ట్ ఏదైనా సరే 1 అవర్ 2 మంత్స్ ఉండొచ్చు. 500 పెట్టి కొనుక్కున్న ప్రోడక్ట్ 6 మంత్స్ ఉండొచ్చు. 1000 పెట్టి కొనుక్కున్న ప్రోడక్ట్ మీకు 1 ఇయర్ ఉండొచ్చు. కాస్ట్ బట్టే దాని వాల్యూ అండ్ అలాగే దాని లైఫ్ స్పాన్ కూడాను. మరి అలాంటప్పుడు ఈ కాస్ట్ కోసం మనం మాట్లాడేటప్పుడు ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. సో ఇలా మనము కాస్ట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఎలా అంటే క్వాలిటీని బట్టే కాస్ట్ అనేసి ఎగ్జాంపుల్ అది చెప్పడం జరిగింది. ఓకేనా. అలాగే మనకి 400+ రేంజ్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. 400+ రేంజ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. అలాగే 5 కోట్ల మంది 5 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉండడం జరిగింది. అండ్ అలాగే 5,000 పికపింగ్ సెంటర్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు చూడండి, ఢిల్లీ మెయిన్ బ్రాంచ్, హిమాచల్ ప్రదేశ్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది. అలాగే బెంగళూరు సెకండ్ బ్రాంచ్. ఇలాగా ఏంటంటే ప్రతి ఊరికి ఒక బ్రాంచ్ అనేది ఉండడం జరుగుతుంది. మన వైజాగ్ లో అక్కయ్యపాలెం మెయిన్ బ్రాంచ్, అంతే కదా. మరి మరి మిగతా ఓన్లీ అక్కయ్యపాలెమే వచ్చి కొనుక్కోగలరండి ఈ మొత్తం వైజాగ్ సిటీ అంతా ఉన్నవాళ్ళు? లేదు కదా. సో అందుకని 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఒక్కొక్క మినీ డిఎల్సిపి పెట్టడం జరిగింది. అవి 5,000 ఉన్నాయి. 58 బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే 5,000 మినీ డిఎల్సిపిస్ ఉండడం జరిగింది. గ్లోబల్ వైజ్ గా 9 కంట్రీస్ లో ఉందండి కంపెనీ. సో మెయిన్ గా చెప్పుకోవాలి అంటే ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్, యుఏఈ, అలాగే ఫిలిప్పీన్స్, గానా అండ్ సౌదీ అరేబియా. అండ్ జాయినింగ్ ఫ్రీ, మెయిన్ జాయినింగ్ ఫ్రీ. జస్ట్ ఒక ఆధార్ కార్డ్ ఇస్తే జాయినింగ్ అన్నది అవుతుంది. మరి ఫర్దర్ గా చూసుకుంటే ఫ్యూచర్ లో అలా ఉంటుందా? ఖచ్చితంగా మనం ఒక టెస్ట్ అన్నది రాయాల్సిందే. నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ లో మనము ఇన్వాల్వ్ అవ్వాలి అంటే ఇక మీదట ఐడియా లేని వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా టెస్ట్ రాయాల్సిందే. టెస్ట్ రాసి పాస్ అయిన తర్వాతనే ఐడి అన్నది తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. మరి అది బెస్టా, ఇప్పుడు ఈ లోపే అందరూ జాయిన్ అయిపోవడం బెస్టా? సో మనం ఎంత తొందరగా మేల్కొంటే అంత తొందరగా మన కింద చాలా కొన్ని వేల మంది రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే డైలీ 3 ప్లాన్స్ మనం చేయాలన్నమాట. మరి కంపెనీ విజన్ ఏంటి అంటే టు హెల్ప్ పీపుల్ లివ్ ఏ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్. చూడండి, ఎకనామిక్ ఇండిపెండెంట్, ప్రతి ఒక్కరూ కూడా ఇండిపెండెంట్ గా ఎదగాలి అన్నదే కంపెనీ యొక్క విజన్. మరి మిషన్ ఏంటి అంటే గ్లోబల్ వైజ్ మొత్తం ప్రపంచ వ్యాప్తంగానే నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ గా బెంచ్ మార్క్ లో ఉండాలన్నదే మన కంపెనీ యొక్క మిషన్. ఓకేనా. మరి వెస్టీజ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే చూడండి, లో ఫైనాన్షియల్ రిస్క్. అసలు ఏమన్నా పెట్టుబడి పెట్టమంటున్నారండి? ఫ్రీ జాయినింగ్ కదా, మీకు నచ్చితే కొనుక్కుంటారు, సో షేర్ చేస్తారు, మీరు పర్చేస్ చేసుకుంటారు. మీరు ఏదైతే ప్రొడక్ట్ అన్నది బయట తీసుకుంటున్నారో, కిరాణా షాప్ లో తీసుకుంటున్నారో దాన్నే షాప్ చేంజ్ చేసుకొని మీరు వెస్టేజ్ షాప్ లో కొనుక్కోవడం జరుగుతుంది. మరి ఇక్కడ పర్చేస్ చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, షేర్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మనం ఎవరం కూడా డబ్బులు అన్నది పెట్టుబడి పెట్టట్లేదు. అలాగే వెల్ క్రాఫ్ట్ మార్కెటింగ్ ప్లాన్. మన మార్కెటింగ్ ప్లాన్ 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఎలా ఉంది అని చూసుకుంటే అసలు మార్వలెస్ అన్నమాట. మార్కెటింగ్ ప్లాన్ చూసుకుంటే ఎవరిస్తారండి? ఒక షాప్ చేంజ్ చేసుకొని ప్రొడక్ట్ పర్చేస్ చేస్తే ట్రావెల్ ఫండ్ ఎవరిస్తారు? కార్పొరేట్ ఫండ్ ఎవరిస్తారు? అలాగే హౌస్ ఫండ్ ఎవరిస్తారు? ట్రిప్స్ తీసుకువెళ్తున్నారు. 3 తరాల ఆదాయాన్ని ఇస్తుంది కంపెనీ. మరి ఎంత వెల్ క్రాఫ్టెడ్ గా మనం డిజైన్ చేయకపోతే గౌతమ్ బాలి గారు ఈ మార్కెటింగ్ ప్లాన్ ప్రతి ఒక్కరూ
మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఎక్స్ట్రాడినరీ పర్సన్ అవటానికి, ఎంటర్ప్రీనియర్ అవటానికి మంచి అవకాశం మన వెస్టేజ్ అన్నది. అలాగే వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ అంతే కదా, క్వాలిటీ చెప్పాను కదా, క్వాలిటీ ఇన్నోవేషన్ మన కంపెనీ ఒక ప్రొడక్ట్స్ కి ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా గుడ్ క్వాలిటీ అనే సర్టిఫికేట్ కూడా మనకు ఉందన్నమాట. సో అలాగే హై రిటర్న్స్, మరి బిజినెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా క్వాలిఫికేషన్ తో సంబంధం ఉందా? క్వాలిఫికేషన్ తో సంబంధం లేకుండానే ఎంతో ఎర్న్ చేయొచ్చు. ఓకేనా? అలాగే ఇన్కమ్ స్టెబిలిటీ, మనము బిజినెస్ చేస్తూ 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 ఉంటే మన ఇన్కమ్ అనేది స్టేబుల్ గా అలా ఉండిపోద్ది అనమాట. అలాగే గ్రేట్ ఇన్సెంటివ్స్, మరి ఇన్సెంటివ్స్ కూడా మంచిగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మంచి మంచి ట్రైనింగ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. మరి మనకి సిఎన్టీ కానీ, విఐఎఫ్ కానీ, అలాగే విడబ్ల్యూఎస్ కానీ, విఎల్సి కానీ, ఇలాంటి ట్రైనింగ్స్ అన్ని కూడా మన కంపెనీలో ఉండడం జరుగుతుంది. మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే ప్రతి ఒక్కరం కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలండి. దానితో పాటు హెల్త్ అండ్ ఫుడ్ డైటరీ సప్లిమెంట్స్ అనేసి మనకు ఒక సర్టిఫికేట్ ఉంది. అలాగే కాకుండా ఎక్సలెన్స్, ప్రొడక్టివిటీ, క్వాలిటీ, ఇన్నోవేషన్. చూడండి, ప్రొడక్ట్ లో కానీ, క్వాలిటీలో కానీ, లీడర్షిప్ లో కానీ సో ఎక్స్ట్రాడినరీ అని చెప్పి ఒక సర్టిఫికేట్ రావడం జరిగింది. అలాగే 2012లోనే బెస్ట్ సిఇఓ గా మన కంపెనీ గౌతమ్ బారి గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే మోస్ట్ అడ్మైర్డ్ బ్రాండ్స్ అండ్ లీడర్స్, ఏషియాలోనే అసలు ఈ బ్రాండ్కే తిరుగులేదన్న సర్టిఫికేట్ ఉండడం జరిగిందండి మనకి. దాంతో పాటు ఐఎస్ఓ 2015లో అండ్ అలాగే 2017లో కూడా ఐఎస్ఓ సర్టిఫికేట్ రావడం జరిగింది. 2008లో గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ అని చెప్పి మనకి 2018లోనే రావడం జరిగింది. అండ్ ఇవన్నిటితో పాటు హలాల్ సర్టిఫికేట్ అన్నది ఉంది. హలాల్ అన్నది ఎంతో స్ట్రిక్ట్ అయిన కంట్రీ ఏదైతే దుబాయ్ ఉందో దుబాయ్ లోనే ఇవ్వడం జరిగిందండి. మరి అలాంటి సర్టిఫికేట్ మన ప్రొడక్ట్స్ కు ఉంది. సో చూడండి, ఇక్కడ మనం ఎంత గ్రేట్ గా ఫీల్ అవ్వాలి అంటే, అండ్ మన బ్యూటీ ప్రొడక్ట్స్ కి కూడాను పారాబిన్ ఫ్రీ, అలాగే క్రుయల్టీ ఫ్రీ ప్రొడక్ట్స్, అవి కూడా హలాల్ సర్టిఫైడ్ ప్రొడక్ట్సే. ఏ ప్రొడక్ట్ అయినా మనం ఇస్తున్నాము అంటే భయపడటానికి అయితే ఏమీ లేదండి. ఏమైనా చిన్న చిన్న సీక్రెషన్స్ అన్నవి కామన్. అది ఏంటి అంటే వాళ్ళు యాక్టివిటీస్, ఫుడ్ యాక్టివిటీ అవనివ్వండి, వాటర్ ఇంటేక్ అవనివ్వండి, ఇలాంటివి ఏమైనా కనుక చేంజెస్ ఉంటేనే వాళ్ళకి ప్రాబ్లం అన్నది బయటకు వస్తుంది. వచ్చినా సరే 1 or 2 days, ఒక 1 week కనుక ఓపిక పడితే మన ఏదైతే సప్లిమెంట్స్ కానీ మనము బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ సజెస్ట్ చేసేటప్పుడు ఒక 1 week టైం, బ్యూటీ ప్రొడక్ట్స్ అయితే 14 days టైం ఇవ్వాలి, టైం అడగాలి. 14 days మార్పులు అవుతాయి అన్నమాట. ఆఫ్టర్ 14th day ఎప్పుడే మనకి రిజల్ట్ అనేది కనిపించడం జరుగుతుంది. సో ఇలాగా భయపడకుండా ఇచ్చేటప్పుడు మనం ఇవ్వటానికి ట్రై చేయాలి. అలాగే నెక్స్ట్ ఇంకోటండి, R&D చెప్పాను కదండి, మనకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయని చెప్పాను. అలాగే R&D ల్యాబ్, ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్. చూడండి, మెయింటైన్ ఇంటర్నేషనల్ లెవెల్ క్వాలిటీ స్టాండర్డ్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ GMP 2015 సర్టిఫైడ్. వెళ్ళిపోతున్నావా మరి? ఇది ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. సో అలా ఇన్ని రకాల సర్టిఫికేట్స్ ఉన్నాయి. దాంతో పాటు ఎన్నో కేటగిరీస్ ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర ఉండడం జరిగిందండి. మెయిన్ గా నేను ఎప్పుడు 5 కేటగిరీస్ చెప్తాను: హోమ్ కేర్, హెల్త్ కేర్, అలాగే బ్యూటీ కేర్, అగ్రికల్చర్, అలాగే పర్సనల్ కేర్. ఇన్ని రకాల కేటగిరీస్ సర్టిఫికేట్ ఉండడం జరిగింది. అందులో మెయిన్ గా మనం ఎప్పుడు మాట్లాడుకున్నది హెల్త్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ కోసం మాట్లాడుకుంటాము. మరి ఈ న్యూట్రిషన్ ప్రతి ఒక్కరూ మనం తీసుకోవడం వల్ల
ఎన్ని రోజులని కాదండి, మనం ఎంత కాలం బ్రతుకున్నామో అంతకాలం కూడా మనం ఫుడ్ తీసుకుంటాం కదా, మరి ఫుడ్ తో పాటు మనము సప్లిమెంట్స్ అన్నది తీసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఈ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారు. ఆ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవ్వకుండా ఉండాలి అంటే న్యూట్రిషన్ అన్నది మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. మరి మెయిన్ గా చెప్పుకోవాలి అంటే చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అని చెప్తున్నాము. మీరు షాప్ చేంజ్ చేసుకోండి, లైఫ్ చేంజ్, మీ లైఫ్ చేంజ్ అయిపోద్ది అని చెప్తున్నాం. మరి ఆ తరుణంలో చాలా మంది అంటారు, నేను ఎన్ని తీసుకోవాలి, డోరేసి నేను ఏం తీసుకోవాలి, కంటిన్యూగా కొనాలా అనేసి అని అంటారు. ఖచ్చితంగా మనము ఏం చేస్తున్నాము, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు రకరకాల ప్రొడక్ట్స్ అన్నవి బయట ఎలాగో తీసుకుంటున్నాం. మరి ఆ కెమికల్ ప్రొడక్ట్స్ తీసుకొని హెల్త్ ఇష్యూస్ తెచ్చుకునే బదులు మనము షాప్ చేంజ్ చేసుకొని వెస్టేజ్ లో ఉన్న ఈ 400+ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యూజ్ చేసుకుంటే కనుక ఏ హెల్త్ ఇష్యూ రాదు. ఫస్ట్ థింగ్, దాంతో పాటు మనం ఇన్కమ్ గెయిన్ చేసుకునే అవకాశం ఉంది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు యూజ్ చేయండి, ఫీల్ అవ్వండి, షేర్ చేయండి అని అంటుంది కంపెనీ. మరి మనం యూజ్ చేస్తేనే కదా మనకి ఇన్కమ్ సోర్స్ అన్నది వస్తుంది. సో ఇక్కడ మనం మెయిన్ గా యూజ్ చేసేటప్పుడు మేడం ఏం చెప్తారు, ఖచ్చితంగా 100 PV అని చెప్తారు. ఇక్కడ నేను 100 PV కోసమే ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాము. ఓకేనా? 100 PV ఐడి క్రియేట్ చేయంగానే అమ్మో ఇంత కొనాలా అనేసి అంటారు. అమ్మో ఇంత కొనాలా అనేసి అంటారు ప్రతి ఒక్కరు కూడా. ఎస్, ఖచ్చితంగా ఇక్కడ ఏవైతే ప్రొడక్ట్ ఉందో ప్రతి ఒక్కరూ పర్చేస్ చేయడం వల్ల ఏంటి బెనిఫిట్స్ అంటే, ఫస్ట్ బెనిఫిట్ కన్నా మనం పర్చేస్ చేయడం వల్ల కాన్ఫిడెంట్ గా అవతల వ్యక్తికి చెప్పడానికి అవకాశం ఉంది. సో దానికోసం అని చెప్పి 100 PV అన్నది తీసుకుంటాము. బట్ చాలా మంది, కొంతమంది 40 PV తీసుకుంటారు, కొంతమంది 60 PV తీసుకుంటారు. మరి 40 PV తీసుకోవడం వల్ల జస్ట్ అక్కడ మనకి ఏంటంటే 10 to 30% డిస్కౌంట్ మాత్రమే ఉంటుంది. జాయినింగ్ 40 PV పర్చేస్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, బిల్లులో ఒక ప్రైస్ ఉంటుంది, అలాగే ఆ బాటిల్ మీద ఒక ప్రైస్ ఉంటుంది. అవునా కదా? సో దీని వల్ల మనం 10 to 30% డిస్కౌంట్ లో మాత్రమే ఉంటాము. అదే 60 PV తీసుకున్నారనుకోండి, 60 PV తీసుకోవడం వల్ల ఏమవుతుంది, బెనిఫిట్స్ అన్నవి కొంచెం తగ్గుతాయి. ఏంటి, మనకి 10 to 30% డిస్కౌంట్ తో పాటు మామూలుగా అయితే 10% ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది కదా, ఇక్కడ 5% ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. మనకి క్యాష్ బ్యాక్ ఏంటి, దగ్గర దగ్గర 150 ఇలా వస్తుంది కదా, ఇక్కడ 75 అలా రావడం జరుగుతుంది. అంటే పిండి కొద్దే రొట్టె అన్నమాట. అంతేనా? ఇక్కడ 100 PV తీసుకోవడం వల్ల మొత్తం ఓవరాల్ గా 55% డిస్కౌంట్ లో మనం ఉంటాము. అందుకని చెప్పి అందరూ అంటా ఉంటారు కదా, ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువ అని చెప్పి, ఆ వేరియేషన్ మనం ఇక్కడ చూపించవచ్చు. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఐడి క్రియేట్ చేయంగానే ఖచ్చితంగా 40%, సారీ 100 PV ఫస్ట్ ఇన్వాయిస్ 100 PV తో క్లోజ్ చేస్తే కనుక మీకు 55% డిస్కౌంట్ అన్నది వస్తుంది అనేసి మనము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇక్కడ మరి మా 100 PV కోసం ఒకసారి మాట్లాడుకుందాం. మరి మన ఫస్ట్ ఇన్కమ్ ఏంటి, 10 to 30%. ఇప్పుడు ఏదైతే ఎప్పుడు మనం ఏమనుకునే వాళ్ళం, 10 to 20% డిస్కౌంట్ అని చెప్పుకునే వాళ్ళం. మరి కంపెనీ ఏం చేసింది, ఎంఆర్పిని పెంచి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ తగ్గించారు. చూడండి ఎంత, నిజంగా మనం ఎంత అదృష్టవంతులు అంటే ఎంఆర్పి పెరిగింది. మరి ఎంఆర్పి పెరిగితే ఆటోమేటిక్ గా జిఎస్టీలు తగ్గాయి, ఓకే కాదని చెప్పలేదు, కానీ అంతకు ముందే మనకి ఎంఆర్పీలు పెరిగాయి. ఎంఆర్పి పెరిగి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ తగ్గింది అంటే అక్కడ ఎంత మనకి 10 to 30% డిస్కౌంట్ చేసింది అనమాట. ఈ ఫస్ట్ ఇన్కమ్ 10 to 30% సేవింగ్స్ ఆన్ కన్జంప్షన్. మరి ఇది కాకుండా ఒక 10% సెకండ్ పర్చేజ్, మామూలుగా సెకండ్ పర్చేజ్ అయితే మనకి ఏం జరుగుతుంది,
ఒక 10% డిస్కౌంట్ అన్నది జరుగుతుంది. మరి ఫస్ట్ ఇన్వాయిస్ లో కూడా మనకి అది వస్తుంది కదా. సింగిల్ ఇన్వాయిస్ మనం చేయడం వల్ల 10 to 30% డిస్కౌంటే కాకుండా ఇక్కడ రిమైనింగ్ ఒక 10% ఫ్రీ ప్రొడక్ట్ రావడం జరుగుతుంది. అదే 40 PV చేస్తే రాదు కదా ఈ 10% అన్నది. సో వాళ్ళకేం చెప్తాం మనం, సెకండ్ పర్చేజ్ నుంచి అని చెప్తాము. అంతేకాకుండా థర్డ్ ఇన్కమ్ ఏంటి అంటే, మనము తీసుకున్న ప్రొడక్ట్ గాను 10th ప్రతి 10th మనకి చెక్స్ డే. ఈ రోజే కదా రేపు. సో 10th చెక్స్ డే కదా. మరి ఆ రోజు మనకి ప్రతి ఒక్కరు కూడాను ఎవరైతే ఐడి క్రియేట్ చేసుకున్నారో ఖచ్చితంగా పాన్ కార్డు, అలాగే మన బ్యాంక్ అకౌంట్ ఫ్రంట్ పేజ్ మనం మెయిల్ పెట్టేస్తే కనుక ఖచ్చితంగా అందరికి కూడా అకౌంట్ లో పడుతుంది అన్నమాట. సో 150 క్యాష్ బ్యాక్ అన్నది రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే 100 PV మనం పర్చేస్ చేయడం వల్ల 100 PV అంటే చూడండి, ప్రతి ఇంటికి చెప్పాను కదా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ప్రతి ప్రొడక్ట్ ఉంటుంది అనేసి. మనకి ఇక్కడ గ్రోసరీ తప్ప రిమైనింగ్ ప్రొడక్ట్స్ అన్ని ఉంటాయి. ఒకసారి ఎవరైనా నోట్ చేస్తే నోట్ చేయండి లీడర్స్. పేస్ట్ మన ఇంట్లో అందరం వాడతాం. పేస్ట్ అయితే గ్యానో పేస్ట్ అవ్వచ్చు, లేదంటే నార్మల్ ఎష్యూర్ పేస్ట్ అవ్వచ్చు, అలాగే వైట్నింగ్ పేస్ట్, 3 రకాల పేస్ట్లు ఉన్నాయి. దాంతో పాటు సోప్స్, నేమ్ సోప్ ఉంది. ఇప్పుడు మరి సీజన్ మారింది కాబట్టి ఖచ్చితంగా కాంప్లెక్షన్ బార్ తీసుకోవాలి. స్కిన్ డ్రై అవ్వకుండా ఉండాలి అంటే మనం బయట పియర్స్ వాడతారు కదా, వాళ్ళకి ఖచ్చితంగా మనము కాంప్లెక్షన్ బార్ చెప్పాలి. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే క్రీమీ బార్ చెప్పాలి. ఈ సోప్స్ అలాగే మనకి జమ్ ప్రొటెక్షన్ సోప్స్ కూడా ఉన్నాయి. 5 టైప్స్ ఆఫ్ సోప్స్ ఉన్నాయండి. అలాగే ట్రూమెన్ బార్ కూడా ఉంది జెంట్స్ కి. అంటే ఎవరి స్కిన్ కి వాళ్ళు ఖచ్చితంగా మనం చేంజ్ చేస్తా ఉంటాం. ఫస్ట్ పేస్ట్, తర్వాత సోపు అయిపోయింది కదా. మరి పేస్ట్ తో పాటు బ్రష్ ఒకటి. నలుగురున్న ఫ్యామిలీకి ఒక సెట్ ఉంది అక్కడ 4 అయిపోయిందా. పేస్ట్, సోపు, బ్రష్. మరి అది అవ్వగానే టీ తాగుతాం, లేదా అంత దానికి ముందైనా సరే స్లిమ్ టీ తాగుతాం. అందరం కూడా ఎనర్జీ అవుతుంది, క్యాలరీస్ బర్న్ అవుతాయి, అండ్ అలాగే మన వెయిట్ అన్నది మెయింటైన్ అవుతా ఉంటది. మరి ఇక్కడ మనకి ఈ స్లిమ్ టీ తాగడం వల్ల ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతున్నాయి అన్నమాట. ఓకేనా. స్లిమ్ టీ ఉంది చూడండి. అంటే ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పే ప్రోడక్ట్ అంతా కూడాను నీడ్ అన్నమాట. మనం అనవసరంగా కొనట్లా, నీడ్. ఖచ్చితంగా ఆ ఫ్యామిలీకి నీడ్. ఈ స్లిమ్ టీ అంటారా, మెయిన్ ఇప్పుడు అందరూ కూడా హెల్త్ కాన్షియస్ ఉండి జిమ్ములకి వాటికి వెళ్తున్నారు కదా. మరి దాంతో పాటే ఇవి కూడా మనం క్యారీ చేసుకుంటాము. సో స్లిమ్ టీ అదైన తర్వాత మరి టీ అలవాటు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా టీ తాగుతారు కదా. 2 రకాల టీ పొడులు ఉన్నాయి మన దగ్గర. ఏంటిది, స్పైస్ టీ, 7 ఇంగ్రీడియంట్స్ యాడ్ అయి ఉంటుంది. అలాగే నార్మల్ టీ అది అయిపోయింది. దాని తర్వాత మరి గిన్నెలు తోమాలంటే గిన్నెల లిక్విడ్ ఉంది, అల్ట్రా స్క్రబ్, అల్ట్రా స్వాబ్, ఫ్లోర్ లిక్విడ్ ఉంది, బట్టల లిక్విడ్ ఉంది, అల్ట్రా వాష్ అండ్ సర్ఫ్. దానితో పాటు మనకి బాత్రూమ్ లిక్విడ్ ఉంది. ఇవన్నీ కూడా హోమ్ కేర్ ప్రొడక్ట్స్ హైజీన్ గా తయారు చేస్తున్నారు. ఇవి యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ అన్నది ఎఫెక్ట్ అవ్వదు. సో ఈ పార్ట్ ఇక్కడికి అయింది. మరి బాతింగ్ సోప్స్ కోసం చెప్పాను. మరి ఆఫ్టర్ బాత్ మనం ఏంటి, ఫ్రెష్ అదే రెడీ అవుతాం కదా. మరి రెడీ అయినప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ ఖచ్చితంగా అప్లై చేస్తాము. మరి దాని ప్లేస్ లో మనకి SPF 40 ఉంది, ఫెయిర్నెస్ క్రీమ్ ఉంది, అండ్ అలాగే దాంతోపాటు బ్రైట్నింగ్ క్రీమ్. ఎవరికి కావాల్సింది వాళ్ళు. అంటే 100 PV లో ఏం పెట్టాలని ఆలోచిస్తాం కదా. సో అందుకని ఇంత క్లారిటీగా చెప్పడం అన్నమాట. దానితో పాటు పెర్ఫ్యూమ్స్ ఉన్నాయి, ఎన్నో రకాల పెర్ఫ్యూమ్స్ ఉన్నాయి. ఎవరికి ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్, లేదంటే పాకెట్ పెర్ఫ్యూమ్స్ ఉన్నాయి, అయితే 100 రూపీసే. మన కాఫీ, టీ తర్వాత కాఫీ ఉంది. సో మరి మరి ఇవంతా మనం రెడీ అయిపోయిన తర్వాత సప్లిమెంట్స్ దగ్గరికి వస్తాం. మరి వేసుకొని బయటకు వెళ్తే ఎనర్జీ లెవెల్స్ ఉండాలి కదా. మరి ఎర్లీ మార్నింగే అలోవెరా అలవాటు ఉన్న వాళ్ళు అలోవెరా వేస్తారు. మరి మేడం ఇందాక ఏం చెప్పారు, నూనె వేయండి అని చెప్పారు. నూనె ఎంటీ స్టమక్ తో వేసాము. ఆఫ్టర్ దట్ అలోవెరా వేస్తాం ఖచ్చితంగా. మరి టిఫిన్ చేసిన తర్వాత ఒక స్పైరులినా వేస్తాము, ఫ్లాక్స్ వేస్తాము. ఇలాగా న్యూట్రిషన్ అన్నది తీసుకుంటున్నాం.
న్యూట్రిషన్ మీకు యాడ్ చెయ్యకపోయినా డైలీ మనం ఏమైతే ఇంట్లో యూజ్ చేస్తున్నామో కాఫీ, సోపు, పిల్లలకి బ్రేక్ఫాస్ట్ సెరల్స్, చాక్లెట్స్ ఉన్నాయి, అండ్ అలాగే గమ్మీస్ ఉన్నాయి. ఇలాగా జనరల్ నీడ్స్ మనం యాడ్ చేసిన 100 PV కంప్లీట్ అయిపోతుంది. పెర్ఫ్యూమ్స్ మరి ఖచ్చితంగా డిమార్ట్కి వెళ్ళాము అంటే ఒక స్పూన్ కొనడానికి వెళ్ళి ఒక 10,000 రూపాయల సామాన్లు కొనుక్కొని వస్తాం. అందులో ఏది పనికొచ్చిందో తెలియదు, ఏది పనికిరాదో తెలియదు. చూసిందల్లా వెయ్యాలనిపిస్తుంది కదా. మరి ఇక్కడ 100% ఆరోగ్యం ఉంది. చూసిందల్లా వెయ్యాలనిపిస్తుందా, అనిపించదా? ఖచ్చితంగా అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్క లీడర్ కూడా 200 PV తీసుకోవడానికి కారణం ఏంటంటే 100 PV ఇంట్లో అయిపోతున్నాయి, 100 PV న్యూట్రిషన్స్ అయిపోతున్నాయి, ఇంకా సరిపోవట్లేదు. అర్థమవుతుందండి. సో అందుకని ప్రతి ఒక్క లీటర్ కూడా 200 PVకి కన్వర్ట్ అయిపోయారు అనమాట. ఓకేనా. మరి ఇలా మనము మన ఇంటికి కావాల్సిన గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఏవైతే ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయో షాప్ చేంజ్ చేసుకొని కొత్త వాళ్ళైనా సరే ఇక్కడ పర్చేస్ చేయడం వల్ల మనకి ఒక 600 డిస్కౌంట్ వస్తుంది. 10 to 30% డిస్కౌంట్ 600 వస్తుంది. 300 ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. దాంతో పాటు క్యాష్ బ్యాక్ అన్నది 150 రూపాయలు వస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఒక 3,000 నుంచి 3,500 రూపాయలు మనం వెస్టేజ్ షాప్ లో కొనడం వల్ల చూడండి, డిమార్ట్ మానేసి వెస్టేజ్ షాప్ చేంజ్ చేయడం వల్ల అదే 3,500 మీరు డిమార్ట్ లో కొంటే కవర్ కూడా ఫ్రీగా ఇవ్వడు. ఏదో ఎక్స్పైరీకి దగ్గరలో ఉన్న ప్రొడక్ట్ ఏదైతే ఉందో అవి మీకు 1+1 ఆఫర్ పెడతాడు. మీరు ఎవరైనా గమనించండి. బట్ ఇక్కడ మనకేం జరుగుతుందంటే ఈ 3 కేటగిరీస్ లో 1000 రూపీస్ వెనక్కి వచ్చినట్టు. నేను తక్కువే చెప్తానండి, ఎక్కువే వస్తుంది ఇంకా అంతకన్నా. మరి ఇప్పుడు 10 to 30% అంటే పెరిగిందా లేదా? 600 కన్నా పెరిగిందా లేదా? సో ఈ 1000 రూపీస్ మనం తీసుకుంటున్నాం మొత్తం ఈ 3 కేటగిరీస్ లో ప్రతి నెల 3,500 కొనడం వల్ల. అమ్మో, నేను కుకింగ్ ఆయిల్ కోసం చెప్పలేదు, అసలు మెయిన్ అదే కుకింగ్ ఆయిల్. ప్రతి ఒక్కరు కూడా కుకింగ్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి. చాలా చాలా ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్ అండి. మన హార్ట్, ఎన్నో కోట్ల సంపద, మన బాడీలో ఆర్గాన్స్, అందులో మెయిన్ హార్ట్. మరి అది హెల్దీగా ఉండాలంటే మనము 0 కొలెస్ట్రాల్ ఉన్న కుకింగ్ ఆయిల్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఓకేనా. సో ఇలాగ మనము 3,500 కొంటే ఈ 1000 అన్నది ఈ 3 కేటగిరీస్ లో రావడం జరుగుతుందండి. డిస్కౌంట్, ఫ్రీ ప్రొడక్ట్, అలాగే క్యాష్ బ్యాక్ 150. అందరూ అబ్జర్వ్ చేయండి. మేడం 1000 అంటున్నారు, మాకు 1000 రూపీస్ డబ్బులు రాలేదేంటి అని అడగండి. ఇది క్లియర్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఇలాగ మనము ఐడి క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ ఏంటి, ఫస్ట్ ఇన్వాయిస్ అయితే ఐడి క్రియేట్ చేసిన తర్వాత 31 రోజు వరకు టైం ఉంటుంది. అలా అని చెప్పి 31 రోజు వరకు ఉన్నారు అనుకోండి, మరి మనం కంపెనీ ఏం చెప్తుంది, మీరు యూజ్ చేయండి, ఫీల్ అవ్వండి, షేర్ చేయండి అని చెప్తుంది. ఐడి క్రియేట్ చేసుకొని క్రియేట్ చేయంగానే మనం పర్చేస్ చేసామనుకోండి, ఎవరికైనా చెప్పడానికి అవకాశం ఉంటుంది, మనం ఇన్కమ్ గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా 31 వరకు టైం ఉంది అన్నారు కదా మేడము, 31వ తారీఖుకే నేను కొంటాను వచ్చానంటే ఈ నెలంతా వేస్టే కదా. అలా కాకుండా మనం బ్రాడ్ గా ఆలోచించి మనం పర్చేస్ చేస్తే ఇంకొకరికి హెల్ప్ చేయొచ్చు. అలా హెల్ప్ చేయడం వల్ల మనకి కంపెనీ ఇన్కమ్ అన్నది జనరేట్ చేస్తుంది కదా అనేసి ఐడి క్రియేట్ చేయంగానే పర్చేజ్ అన్నది చేయాలన్నమాట. సో ఫస్ట్ ఇన్వాయిస్ అయితే మనకి ఇలా టైం ఉండడం జరుగుతుంది. సెకండ్ ఇన్వాయిస్ నుంచి 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు, అంటే ఇదే కదా కన్సిస్టెన్సీ డేస్. మేడం అడుగుతున్నారా లేదా, మీ హోంవర్క్ కంప్లీట్ అయిందా లేదా, 100 PV కంప్లీట్ చేశారా లేదా అని అడుగుతున్నారు కదా. సో దాన్నే కన్సిస్టెన్సీ ఆఫర్ అంటామన్నమాట. ఏదైనా ఒక పనిని కాన్స్టెంట్ గా మనము క్రమం తప్పకుండా చేస్తే కన్నా దాన్ని కన్సిస్టెన్సీ అంటాము. దీన్నే మనం ప్రతి నెల మనం కొంటున్నాం కాబట్టి కన్సిస్టెన్సీలోకి మనం ఇన్క్లూడ్ అయ్యామండి అందరం కూడాను. సో ఇది మనకి 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు. ఫస్ట్ ఇన్వాయిస్ అయితే మనం 100 PV సింగిల్ బిల్లే చేయాలి. కానీ సెకండ్ ఇన్వాయిస్ నుంచి మనము మల్టిపుల్ 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు ఎన్ని బిల్స్ చేసినా కన్సిడర్ చేస్తారు. అలా అని ఒక 10-20 బిల్స్ మనము 100 కొట్టామనుకోండి, పాపం వాళ్ళు కూడా క్యాలిక్యులేట్ చేయలేక 100 PV ఓచర్ బదులు
60 పీవీ ఓచరు అసలు ఓచరే ఇవ్వకపోవడం జరుగుతుంది. ఇది కూడా మీరు మైండ్ లో పెట్టుకోండి. ఓకేనా? సో మరి ఇలాగ 2వ తారీఖు నుంచి 14వ తారీఖు 14వ తారీఖు లోపు మిగతా రిమైనింగ్ 3 మంత్స్ అంటే ఫస్ట్ మంత్ ఈ 3 మంత్స్ మొత్తం 4 నెలలు మీరు ఎప్పుడైతే పర్చేస్ చేశారో 5వ నెలలో మీకు వచ్చేది 2515 రూపాయలు ఓచర్ అన్నది మీకు మెసేజ్ వచ్చేస్తుంది అనమాట. సో 2515 రూపాయలు మీకు మెసేజ్ వస్తే మీకు 3200 రూపాయలు వర్త్ గల ప్రొడక్ట్ అంటే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఎంఆర్పితో చూసుకుంటే 3600 రూపాయలు ప్రొడక్ట్ మీరు ఫ్రీగా తీసుకున్నట్టే. మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. ఓకేనా? అలా చేయడం వల్ల మనము 55 డే ఆఫర్లో డిస్కౌంట్ ఆఫర్లో ఉన్నట్టు అనమాట. అది ఎలాగో ఒకసారి చెప్తాను వినండి. ఫస్ట్ 3500 పెట్టి మనం ప్రోడక్ట్ కొనుక్కుంటున్నాం కదా ఫస్ట్ మంత్. అలాగా 4 నెలలు కొంటాం. 3500 ఇంటూ 4 ఎంత అయింది? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్తారా? 3500 ఇంటూ 4 14,000 అయింది. మరి అన్మ్యూట్ చేసుకోవట్లేదు ఎవరు కూడా. 14,000 ఇక్కడ మనం పెట్టుబడి పెట్టట్లేదు ఫ్రెండ్స్. ఒక్కసారి ఆలోచించండి. మన ఇంటికి ఏది కావాలో అదే కొనుక్కుంటున్నాం. 14,000 అయింది. మరి ఈ 14,000లో మనం ఎవ్రీ మంత్ 1000 రూపాయలు వస్తుందా లేదా? 600 డిస్కౌంట్, 300 ఫ్రీ ప్రొడక్ట్, 150 క్యాష్ బ్యాక్. ఓకేనా? మరి ఈ 1000 రూపీస్ అంటే 4 నెలలు 4000 అయిందా లేదా? ఈ 3 కేటగిరీస్ ఈ 4000 పక్కన పెట్టండి. 5వ నెలలో మన కంపెనీ ఏమిస్తుంది? 2515 రూపాయలు ఓచర్ అన్నది ఇస్తుంది. ఈ 4000కి ఆ 2500కి కలపండి. 6500 అయింది. అదే ఎంఆర్పితో ఏం చెప్పాను? 3600 దాటిద్దని చెప్పాను కదా. ఈ 6500 ఈ 14,000లోంచి తీసేయండి. తీసేస్తే మనకి 7,500 రూపాయలు అంటే 55% డిస్కౌంట్ లో మనం ఉన్నాము. ఎవరైనా మీ కుకింగ్ ఆయిల్ కాస్ట్ ఎక్కువ అని అడిగారు అనుకోండి, 540 రూపాయలు కుకింగ్ ఆయిల్. మరి ఈ 55% డిస్కౌంట్ లో ఉంటే ఎంత అయిందండి? 2 లీటర్స్ 540 అంటే మనకి 265 నుంచి 270 రూపాయలు పడుతుంది. మరి 2 లీటర్స్ బయట 200 ఒక లీటరు 160 ఎంతో చెప్పారు. 160 ఎంత అండి? 320. మంది ఎంత ఇప్పుడు? 270. ఎవరు ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువ? ఎవరు ప్రొడక్ట్ లో కెమికల్ ఉంది? ఒక్కసారి ఇదే మనం ఆలోచించాల్సింది. ప్రతి ప్రొడక్ట్ ని కూడా 100 పీవీతో కలిపి దాన్ని మీరు డివైడ్ చేస్తే కనుక వాళ్ళు ఏదైతే వాడుతున్నారో దానికి మనది ఇంకొక 10 రూపీస్ తక్కువే ఉంటది కానీ ఎక్కువ ఉండదు. ఇలా ఎందుకు మనం చెప్పలేము? ఇలా ఎందుకు చెప్పకూడదు? ఒక కుకింగ్ ఆయిల్ అమ్మో 540 రూపాయలు పెట్టి కుకింగ్ ఆయిల్ కొంటారా అని అడుగుతారు. అడిగినప్పుడు ఫస్ట్ మనము హెల్త్ కోసం చెప్తాము. హెల్త్ కోసం అంటే మనం ఇంక భయపడకూడదు అక్కడ. ఫస్ట్ హెల్త్ కోసం చెప్తాము. హెల్త్ కోసం చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అంటే తెలివైన వాళ్ళు కదా మన వాళ్ళందరూ. మన ఇండియన్సే మెయిన్ బాగా తెలివైన వాళ్ళు. అబ్బా ఎప్పుడో చచ్చిపోయే ప్రాణానికి ఇప్పటి నుంచి మనం ఈ డబ్బులు వేస్ట్ చేసుకోవాలా అనేసి అంటారు. అవునా కాదా? సరే ఓకే, దానికి కూడా నేను యాక్సెప్టెడ్. ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే వేరియేషన్. ఏ వేరియేషన్? కాస్ట్ వేరియేషన్. ఈ 100 పీవీ చెప్పండి. ఈ 100 పీవీ చెప్పి కుకింగ్ ఆయిల్ మీరు ఎంత అన్నారు అని అడగండి. వాళ్ళు 160 రూపాయలు చెప్తారు ఒక లీటర్ కుకింగ్ ఆయిల్. మరి 160 రూపాయలు పక్కన పెట్టండి. 2 లీటర్లు అంటే ఎంత అయింది? 320 రూపాయలు అయింది. మరి మనది ఎంత అయింది? 540. అదే 100 పీవీలో మీరు ఉంటే ఈ 540ని డివైడ్ చేయండి. 270 అవుతుంది నాకు తెలిసి. మరి 320 ఎక్కువ, 270 ఎక్కువ. ఇది 4 లీటర్లు వాడిన దగ్గర మనం బయట ఏదైతే ఫ్రీడమ్, సమ్ ఎక్స్ బ్రాండ్స్ ఉన్నాయో మీరు 4 లీటర్లు 5 లీటర్లు వాడిన దగ్గర నలుగురున్న ఫ్యామిలీకి 4 లీటర్లు 5 లీటర్లు వాడతారు. వాడిన దగ్గర మీకు ఇక్కడ 2.5 నుంచి 3 లీటర్లు అయిపోతుంది. ఇది స్ప్రెడ్ అవుతుంది. కావాలంటే ఒకటి వాడి చూడండి. మనం కట్టుకునే చీర కాస్టే 500 రూపాయలు చాలా చీప్ అనుకుంటామే.
మరి అలాంటిది అదే 500 ఎఫర్ట్ పెట్టి కుకింగ్ ఆయిల్ తీసుకుని ఇది వాడి చూసి నాకు చెప్పండి అని మనం ఛాలెంజ్ చేసి చెప్పొచ్చు. అర్థమవుతుందా లీడర్స్? ఇది మన 100 పీవీ అన్నమాట. 100 పీవీ బెనిఫిట్స్ అంటే సింపుల్ అండ్ ఈజీగా 3000 నుంచి 3500 మనం పర్చేస్ చేస్తే 600 డిస్కౌంట్, 300 ప్రొడక్ట్ ఫ్రీ, 150 క్యాష్ బ్యాక్ ప్రతి నెల. ఈ 3 కేటగిరీస్ లో వస్తుంది. అలాగా 2వ తారీఖు నుంచి 14వ తారీఖులో మనం పర్చేస్ చేయడం వల్ల 4 నెలలు కొనడం వల్ల 5వ నెలలో 2515 రూపాయలు ఓచర్ అన్నది మనకు రావడం జరుగుతుంది. ఇదంతా ఓవరాల్ గా మనం లెక్కేసుకుంటే 55% డిస్కౌంట్ లో మనం ఉంటున్నాము. సో ఎందుకు షాప్ చేంజ్ చేసుకోకూడదు అని మనం చక్కగా ఈజీ అండ్ స్వీట్ అండ్ షార్ట్ గా చెప్పడానికి మంచి అవకాశం ఉందన్నమాట. ప్రతి ఒక్కరూ 100 పీవీ కోసం నేర్చుకున్నారని అనుకుంటున్నాను. మీకు ఇప్పుడు ఎవరెవరైతే కొత్త ప్లానింగ్స్ చేస్తున్నారో 100 పీవీ బెనిఫిట్స్ కోసం మీరు చక్కగా ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఒక్కరిని కూడా 100 పీవీలో ఉంచి మనము 1:6 మన మోటో ఏదైతే ఉందో 1:6 మనము మారాలి, 6గురిని మార్చాలి. మనము హెల్తీగా ఉండాలి, 6గురిని హెల్తీగా ఉంచాలి. మనము 100% ప్రొడక్ట్ యూజర్ గా ఉండాలి, వాళ్ళను కూడా 100% ప్రొడక్ట్ యూజర్ గా ఉంచాలి. ఓకేనా? అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? మనం 100 పీవీ తీసుకోవాలి. మన 6 లెగ్గుల్లోంచి 100 పీవీలు చేయించాలి. అంటే అప్పుడు ఓవరాల్ గా 700 అవుతుంది. చూడండి, నార్మల్ గా గౌతమ్ బాలి గారు ఏం చెప్పారు? మీరు జాయిన్ అయ్యి మీరు ఒక 6గురికి ప్లాన్ చెప్పి మినిమం ఒక 300 పీవీ అంటే ఎంత బ్రాడ్ గా ఆలోచించారో ఒక్కసారి ఆలోచించండి లీడర్స్. ఎందుకు ఈ మాట చెప్పానంటే మామూలుగా అయితే ఖచ్చితంగా 100 పీవీ చేయించాలి రూల్ ప్రకారం అయితే. కానీ అనంగానే ఎవరు రారు కదా ఫస్ట్. అనంగానే రారు కాబట్టి టెస్ట్ చేస్తా ఉంటారు మనం దూరం నుంచి. ఆ టెస్ట్ చేసేటప్పుడు ఆ మినిమం ఏమంటారు? ఎంతైనా కొనండి అని అంటాం కదా, అందుకే 40 పీవీ చేసాము. అందుకే 300 పీవీ. వచ్చిన మంత్ లోనే చక్కగా మనం పర్చేస్ చేసి రిమైనింగ్ 200 పీవీ కనుక మనతో పాటు నడిచే మన 6 మెంబర్స్ ని కంప్లీట్ చేయిస్తే 300 పీవీ చేస్తే ఫాస్ట్ అట్ 8% అవుతారు. అదే 700 పీవీతో మీరు ఫాస్ట్ అట్ 8% అయ్యారనుకోండి, ఈ క్యాష్ బ్యాక్ ఏదైతే 150 ఉందో అది మీకు దగ్గర ఎంత కాదన్నా సరే ఒక 600-700 పైనే వస్తుంది. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఏమైంది? మీరు చక్కగా పర్చేస్ చేశారు. మీరు కొంతమంది జీవితాలను మార్చినందుకు మీకు కంపెనీ ఇన్కమ్ అన్నది అంటే ఇన్కమ్ మనం ఫస్ట్ నుంచి ఇన్కమ్ సోర్స్ లోకి వచ్చేసినట్టే కదా ఫస్ట్ మంత్ నుంచి. ఇది మనం ఆలోచించాలన్నమాట. సో అందుకని 1:6 ప్రతి ఒక్కరు అసలు ఫస్ట్ నా తరఫున కూడా నేను సారీ చెప్తున్నానండి లక్ష్మి మేడంకి. మొత్తం వెస్టేజియన్స్ అందరూ కూడా 6గురిని చేంజ్ చేసే ప్రణాళిక అన్నది ప్రతి ఒక్కరు పెట్టుకున్నారు. అది కూడా ఇది గౌతమ్ బాలి గారు పెట్టిందే, నేను కాదని చెప్పలేదు. విత్తనం ఒకళ్ళు వేస్తే దానికి నీరు పోసే వాళ్ళు ఉండాలి కదా! మరి నీరు పోసి దాన్ని ఎలా అయినా సరే అభివృద్ధిలోకి చెంది ప్రతి ఒక్కరిని కూడా నిలబెట్టాలన్న ఒక సదుద్దేశంతో మేడం 1:6 అంటున్నారు. బట్ ఎవరు చేస్తున్నాం చెప్పండి? ఇన్క్లూడ్ మీ, నాతో సహా. ఎవరు అసలు అంత ఎఫర్ట్ దాని మీద ఎవరు పెడుతున్నారు? నిన్న నేను లిస్ట్ అడిగితే 1:6 ముగ్గురు చేశారండి. ముగ్గురు. అంటే ఏదో చెప్తా ఉంటారులే మేడం, అలానే చెప్తా ఉంటారులే. ఎందుకు చెప్తారండి? మేడం ఇంటికైనా వెళ్తుందా? చెప్పిన ఎవరింటికైనా వెళ్తుందా ఇన్కమ్ అన్నది? ఎవరు చేసుకుంటే వాళ్ళకే వస్తుంది. ఎందుకు మన టీంలో తగ్గిపోవడానికి కారణం ఏంటి? 1:6 మన టీంలో తగ్గిపోవడానికి కారణం ఏంటి? ఒక్కసారి చెప్పండి నాకు. ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి ఆలోచించండి. నాకు చెప్పొద్దు పోనీ. ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు డెవలప్ చేయట్లేదు మనం 1:6ని? 1:6ని డెవలప్ చేయకపోవడానికి కారణం ఏంటి? ఎందుకు తగ్గిపోతున్నారు? ఈ మంత్ అయితే నేను లక్కీ డ్రా తీస్తానన్నా నేను తీయనివ్వను మేడంని. అసలు ఎందుకు ఇవ్వాలి శారీ? సారీ మేడం, నేను ఇలా మాట్లాడుతున్నానని మీరు ఏమనుకోవద్దు. అసలు ఎందుకు ఇవ్వాలండి? ఆవిడకి ఏం అవసరం శారీస్ ఇవ్వడానికి?
మనకు వచ్చిన చెక్ ఏమైనా ₹1 ఆవిడకి ఇస్తున్నామా? తెలంగాణ వాళ్ళు ఇదే 1:6 అసలు ఎంతమంది చేస్తున్నారో వాళ్ళ వీడియోస్ చూస్తుంటే ముచ్చటేస్తుంది అనమాట. ఎందుకు మనలో ఆ ఫైర్ రావట్లేదు? ఎందుకు మనం చేయించలేకపోతున్నాం? ఒకసారి ఆలోచించండి. అది కూడా ఇంకొకటి కూడా 1:6 వాళ్ళెవరూ చెయ్యకపోతే వాళ్ళకి మేము పాయింట్లు వేయడం ఏంటి అన్న ఆలోచనలు చాలా మందిలో వస్తున్నాయి. ఇలా కూడా పెట్టడం జరిగింది. మినిమం 300 పీవీ చెయ్యండి అని కూడా. పోనీ మీరైనా లాభపడతారని చెప్పి. అలా కూడా పెట్టారు. అది కూడా మనల్ని మనం ఎందుకు ప్రూవ్ చేసుకోలేకపోతున్నాము? ఒక్కసారి నేను ఇలా మాట్లాడినందుకు నన్ను ప్రతి ఒక్కరు కూడా క్షమించాలి. బట్ ప్రతి ఒక్కరు కూడా ఈ పాయింట్‌ని మైండ్‌లో పెట్టుకోండి. ఈ పాయింట్‌ని మైండ్‌లో పెట్టుకొని మనం వర్క్ చేద్దాం. దయచేసి చెప్తున్నాను. 1:6 పోస్టర్ ప్రతి ఒక్కరు నేనుండాలి ఆ పోస్టర్‌లో, ఆ వీడియోలో నేనుండాలి అని మైండ్‌లో పెట్టుకొని అసలు కన్సిస్టెన్సీలోనే మనం 1:6 కూడా కంప్లీట్ చేసేయొచ్చు 100 పీవీస్‌తో. మనం ఫాలో అప్ చేస్తే. మనం సింగిల్ ప్లానింగ్స్‌కి వెళ్తే కొత్త వాళ్ళని 6 లెగ్గలో ఒకళ్ళ కింద ఒకళ్ళు వేసుకెళ్ళిపోతే ఆ 100 పీవీ అయిపోయినట్టే కదా! 1:6 అవునా కాదా? ఇక్కడ మనం చేసే తప్పేంటి అంటే కొత్త ప్లానింగ్స్ చెయ్యట్లేదు. ఇంక్లూడ్ మీ. నాతో సహా. నాతో సహా చెప్తున్నాను. 1:6 మనం కొత్త ప్లానింగ్స్ చేస్తే కనుక పాత వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తారు అన్న ఆలోచన కూడా రాదు. ఎందుకంటే మనం కొత్త ప్లానింగ్స్ చేస్తాము. ఆ కింద లాస్ట్‌లో ఎక్కడో వేసినా సరే 1:6లోనే కదా యాడ్ అవుతది. అవునా కాదా? అంటే మన పని మనం చేసేస్తున్నామా లేదా? నేను 6 లెగ్గులో కొత్తోళ్ళని ఏసేసాను. నా పని అయిపోయింది. అప్పుడు మీ ఫోటో వచ్చిందనుకోండి, మీ లీడర్స్ ఖచ్చితంగా మీ వాళ్ళు మీతో పాటు నడుస్తారు. మరి మన ఫోటోనే రాకపోతే మన లీడర్స్ మనతో పాటు ఇంకెప్పుడు నడుస్తారు? సో, గట్టిగా మీరు అనుకోండి. మేడం అఫర్మేషన్ స్టార్ట్ చేశారు. గట్టిగా అనుకోని నేను ఖచ్చితంగా 1:6 100 పీవీస్‌తో కంప్లీట్ చేయాలి. కొత్త ప్లానింగ్స్ మనం సేల్ చేసినయి ఆళ్ళ దాంట్లో కొట్టిస్తే వాళ్ళకి ఆ ఇన్‌కమ్ ఎళ్తే అది కూడా మనకు ప్రాబ్లమ్ కదా! అలాంటప్పుడు మనం సేల్ చేసినయి వాళ్ళ దాంట్లో కొట్టిచ్చే బదులు కింద ఒక కొత్త ఐడీలు క్రియేట్ చేసి అక్కడ కొట్టించొచ్చు కదా! కొత్త వాళ్ళని తయారు చేయొచ్చు కదా! కొత్త లీడర్స్‌ని తయారు చేయొచ్చు కదా! ఇదే మనం చేయాల్సింది. రోజుకి 3 ప్లాన్స్ ఖచ్చితంగా చెయ్యాలి. కొత్త వాళ్ళని తయారు చేయాలి. 1:6 కంప్లీట్ చేయాలి. నా టీమ్ నుంచి నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అనుకోవాలి ఆ మాట. ఈవెన్ ఈరోజు ఐడీ క్రియేట్ చేసిన పర్సన్ అయినా సరే అనుకోవాలి. నా టీమ్ నుంచి నేను 1:6 నేనొక 10 మందిని ఇస్తున్నాను. నేనొక 5గురిని ఇస్తున్నాను. అక్కడ వణికిపోతారనమాట. నేను సిల్వర్ అయిపోతానంటారు ఈ మంతు. 1:6 ఎంతమందిని చేయిస్తారంటే ఇద్దరినంటారు. చూడండి ఎంత అసలా అంటే సిల్లీగా ఉంటదో. సిల్వర్ డైరెక్టర్ క్వాలిఫై అయ్యాము అంటే, మన కింద మినిమమ్ 1:6 చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఓ 10 మందైనా ఉండాలి. అర్థమవుతుందండి? సైడ్ వాల్యూమ్‌కి 7 ఉంటే సరిపోద్ది. 7 అక్కడ సైడ్ వాల్యూమ్ చేస్తే మనకి 1:6 చేస్తే మన సైడ్ వాల్యూమ్ అయిపోయినట్టే. చెప్పడానికి ఈజీయే మేడం. మీరు అలాగే చెప్పేస్తారు అనేసనంటారు. కానీ ప్రతి ఒక్కరు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళేనండి. ప్రతి ఒక్కరు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. చెప్పడానికి ఈజీ ఏం కాదు. ప్రతిదీ టఫే. అనుకుంటే ఈజీ అంతే. సో, ఇదొక్కటే. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నానండి. ఒక 2 మినిట్స్‌లో క్లోజ్ చేస్తాను. ఇప్పుడు చాలా మంది కొత్త వాళ్ళొస్తున్నారు. కొత్త వాళ్ళు మేడం వచ్చేటప్పుడు 7:05 అయిపోయింది. అందుకే మేడం 2 మినిట్స్. అయిపోయింది. నాదైతే 7 అయింది మేడం కరెక్ట్‌గా. సో, కొత్త వాళ్ళు చాలా మంది వస్తున్నారు కదా! అయితే ఇక్కడ నేనే కనిపించాలి అని అనుకోకూడదండి. యాజ్ ఏ లీడర్‌గా
మన పాత్ర మనకు ఉంటది. ఎవ్వరు మన పాత్రని, మన ప్లేస్ ని ఎవ్వరు తీయరు. మన పాత్ర మనకే ఉంటది. నేనే కనిపించాలి అనుకునే బదులు మనతో నడిచిన వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు కూడా డెవలప్ అవుతారన్న ఆలోచన మనకు ఉండాలి ఫస్ట్. ఇది ప్రతి ఒక్కరూ మైండ్ లో పెట్టుకోండి. ప్లానింగ్స్ కి వెళ్ళేటప్పుడు, ఎవరైనా ప్లానింగ్స్ కి తీసుకువెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళిన పర్సన్ కనిపించేటట్టు మీరు తయారు చేయాలి. వాళ్ళు తయారయ్యారు అంటే కనుక మీ పాయింట్లు పడుకున్నా వస్తాయి. ఇది ఒకటి మైండ్ లో పెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా. మనము కనిపించడం ముఖ్యం కాదండి. మనతో నడిచిన వాళ్ళు కూడా కనిపించడమే ముఖ్యం. సో ఇది అందరిని ఉద్దేశించే చెప్తున్నానండి. ప్రతి ఒక్కరూ అంటే ఇప్పుడు మనము మన ఇండస్ట్రీలో రకరకాల మనుషులు వస్తా ఉంటారు. ప్రతి పాయింట్ కూడా మనం పాజిటివ్ గా తీసుకొని ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. అంతేగాని వాళ్ళని తొక్కి మనం కనిపించాలంటే అది మన కింద మన లీడర్‌షిప్ క్వాలిటీకి దెబ్బతీస్తది. అలాగే మన కింద లీడర్స్ తయారవ్వటానికి కూడా అవ్వదన్నమాట ఇంకా. మన కింద లీడర్స్ తయారవ్వకపోతే ఇన్‌కమ్ ఎలా వాళ్ళు తీసుకోలేరు, మనము తీసుకోలేరు. ఇదొకటి ప్రతి ఒక్కరం కూడా ఆలోచించాలి. సో, నా మాటలు ఎవరినైనా కనుక ఇబ్బంది పెట్టినట్టయితే సారీ. బట్ ప్రతి ఒక్కరు కూడా 1:6 చేయండి. 100 పీవీ చేయండి. ఇప్పుడు మరి అందరూ 200 పీవీ చేస్తున్నారు. అది ఒక హ్యాపీనెస్. సో, మనతో నడిచిన ప్రతి ఒక్కరిని కూడా 100 పీవీలో ఉంచినట్టు 1:6 ఫోస్టార్‌లో ఈ ఈ మంత్ నుంచి ఖచ్చితంగా లక్ష్మి మేడం ఇప్పుడు మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా లక్ష్మి మేడంకి ప్రతి ఒక్కరు మాట ఇవ్వండి. అందరూ కూడా 1:6 కంప్లీట్ చేస్తూ మీరు మీ ప్రయత్నంలో ఎంతమందిని ఇస్తారన్నది మీ ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సారీ మేడం లేట్ అయింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. లీడర్స్ ఈ రోజు మేడం మనకి 100 పీవీ బెనిఫిట్స్ చెప్పారు. అదే బెనిఫిట్స్ నేను ఒక వీడియో కూడా మీకు ఆల్రెడీ సెండ్ చేస్తున్నాను. అలాగే మరి ఈరోజు చాలా అద్భుతమైన సెషన్ చెప్పారు. ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు వీలైతే 6 కి ముందే అటెండ్ అవ్వండి. ఎఫర్మేషన్ కి అటెండ్ అవ్వండి. ఎఫర్మేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు తెలియని రిజల్ట్ అనేది అందులో ఉంది. ఒక 20 డేస్ 30 డేస్ అయ్యేసరికి ఆటోమేటిక్ గా మీ సబ్ కాన్షియస్ మైండ్ ఫిక్స్ అయిపోద్ది. అందులో ఏ వర్డ్స్ అయితే అవి ఎర్లీ మార్నింగ్ చెప్తున్నామో ఫిక్స్ అవుతుంది. మీకు తెలియకుండా అందులో ఉన్న నిజాలన్నీ కూడా జరిగిపోతాయి. బిజినెస్ అవనివ్వండి, టీమ్ అవనివ్వండి, ఏదైనా అఫర్మేషన్ కి అటెండ్ అవ్వండి ఫస్ట్. దాని తర్వాత 100 పీవీ చెప్పారు బెనిఫిట్స్. అయితే రేపటి హోంవర్క్ ఏంటి అంటే ఫీడ్బ్యాక్ ఒక ఇద్దరిది తీసుకుందామండి. రేపటి హోంవర్క్ ఏంటి అంటే 100 పీవీ మేడం ఏదైతే చెప్పారో వీడియో ఏదైతే చెప్పామో అది మీరు అవలీలగా వాయిస్ తో చెప్పగలగాలి. జూమ్ లో వాయిస్ తో చెప్పగలగాలి. ఎవరు చెప్తారో నాకు తెలియదు. ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయండి. అలాగే మీ టీంలో 100 పీవీ చేసే వాళ్ళు లిస్ట్ ఎంతమంది ఉన్నారో మీకు తెలియాలి. యాజ్ ఎ లీడర్ గా మీకు తెలిస్తే మీరు ఎవరిని ఫాలోఅప్ చేయాలి అనేది మీకు తెలుస్తుంది డెఫినెట్ గా. అదొకటండి. ఇంకా థర్డ్ వన్ ఏంటి అంటే ఖచ్చితంగా రేపు మీ తరపు నుంచి ఎవరిని యాడ్ చేస్తారో నేమ్ కూడా చెప్పాలి. మీ టీంలో జూమ్ కి యాడ్ అయిన వాళ్ళకి దయచేసి సపోర్ట్ చేయండి. జూమ్ కూడా మనం యాడ్ అవ్వకుండా బిజినెస్ ముందుకు వెళ్ళాలి అంటే అది జరగదు. సో అదొకటి చూడండి. అలాగే రేపు మనకి ఈ రోజు చెప్పాను కదా బ్యూటీ ఈవెంట్ ఉంది. అలాగే సబ్బవరంలో అండ్ గాజువాకలో మన వల్లి గారి మీటింగ్స్ ఉన్నాయి. అలాగే రేపు మన ఛాంపియన్ డే ఉంది. ఎవ్వరు కూడా మంత్లీ వన్స్ జరిగే ఛాంపియన్ డేకి ఎవరు మిస్ అవ్వద్దు. కంపల్సరీగా అటెండ్ అవ్వండి. మేడం చెప్పిన 1:6 అయితే 6 లెగ్గల్లో పీవీ చేయండి. లేదు అంటే సెల్ఫ్ 300 పీవీ చేయండి. యువర్ విష్. అయితే చేసి మన పోస్టర్ పెట్టేస్తున్నారు. నో, చేసి మీ పోస్టర్ పెడుతూ మీతో పాటు ఒక 10 మందికి ప్లాన్ చేయాలి. అది మీరు ఎలా చెప్పాలి నేర్చుకోవాలి అంటే మీరు ఫస్ట్ ప్రాక్టీస్